అందరికీ నమస్కారం. నేను మీ రాయ్ బాబాను మాట్లాడుతున్నాను. మీలో చాలామంది ఒక పెద్ద కలతో ఒక పనిని స్టార్ట్ చేస్తారు. మొదటి రోజు ఫుల్ మోటివేషన్ ఉంటుంది. రెండవ రోజు కొంచెం తగ్గుతుంది. మూడవ రోజు రేపు చూద్దామనిపిస్తుంది. ఇది మీకే జరుగుతుందా, లేదా మనందరికీ జరిగే నిజమా? ఈరోజు నేను మీతో ఒక నిజం చెప్పబోతున్నాను. అది ఏంటంటే, మోటివేషన్ మీద జీవితం నిలబడదు, క్రమశిక్షణ మీదే నిలబడుతుంది. మోటివేషన్ లేనప్పుడు కూడా పని చెయ్యగలిగితే అప్పుడే మీరు గెలుస్తారు. మోటివేషన్ అనేది తాత్కాలికం, కానీ డిసిప్లిన్ శాశ్వతం. మోటివేషన్ లేనప్పుడు స్థిరంగా ఉండడానికి నేను 7 విషయాలు చెప్తా, జాగ్రత్తగా వినండి. నిజమైన కారణాన్ని గుర్తుచేసుకోండి. మీరీ పనిని ఎందుకు మొదలుపెట్టారు? డబ్బు కోసమా, ఫ్యామిలీ కోసమా, మీ గౌరవం కోసమా, లేదా మీ కల కోసమా? స్ట్రాంగ్ వై ఉంటే హౌ ఆటోమేటిక్గా వస్తుంది. మీ వై బలంగా లేకపోతే చిన్న సమస్యకే మీరు ఆగిపోతారు. చిన్నగా మొదలుపెట్టండి. పెద్ద లక్ష్యాలు చూసి భయపడద్దు. 100 రోజుల పని ఉందా? ఈరోజు కొంచెం పని చెయ్యండి, రేపు ఇంకొంచెం పని చెయ్యండి. రోజుకి 1% ఇంప్రూవ్ అవ్వండి. 365 రోజుల్లో మీరు మారిపోతారు. కన్సిస్టెన్సీ ఈజ్ నాట్ అబౌట్ బిగ్ జంప్స్, ఇట్స్ అబౌట్ స్మాల్ స్టెప్స్, డైలీ స్టెప్స్. మూడ్ కోసం వెయిట్ చేయకండి. ఈరోజు మూడ్ లేదు, కొంచెం టైర్డ్గా ఉంది, రేపు మొదలెడదాం అనిపిస్తోందా? కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, సక్సెస్ మూడ్ మీద ఆధారపడదు, డిసిప్లిన్ మీద ఆధారపడుతుంది. మూడ్ ఉన్నప్పుడు పని చెయ్యడం అందరికీ వస్తుంది. మూడ్ లేనప్పుడు పని చెయ్యడం విన్నర్స్కి మాత్రమే వస్తుంది. RRR రూల్: రీజన్, రీసెర్చ్, రిపీట్. ఒక పని చెయ్యలేకపోతున్నారా? అయితే రీజన్ తెలుసుకోండి, దానిమీద రీసెర్చ్ చెయ్యండి, మళ్ళీ రిపీట్ చెయ్యండి. ఒక్కసారి విఫలమైతే ఆగిపోవద్దు. రిపీట్ చెయ్యని వారు మాత్రమే ఓడిపోతారు. గోల్స్ రాసుకోండి. మీ గోల్స్ మీ తలలో ఉండకూడదు, పేపర్ మీద ఉండాలి. మీకు కనిపించే చోటు అతికించండి. ప్రతిరోజు అది మీకు ఒక రిమైండర్ అవుతుంది. ప్లాన్ ఎహెడ్: ఉదయం లేచి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తే అక్కడే టైం వేస్ట్ అయిపోతుంది. ముందు రోజు రాత్రే వాట్ టు డూ టుమారో అనే టు డూ లిస్ట్ సిద్ధం చేసుకోండి. విన్నర్స్ ఉదయం లేచి ఆలోచించరు, ఎగ్జిక్యూట్ చేస్తారు. ఒకరోజు మిస్ అయితే పెద్ద విషయం కాదు, కానీ వరుసగా మిస్ అయితే అది ప్యాటర్న్ అవుతుంది. మీరు మీ ప్రామిసెస్ బ్రేక్ చేస్తే మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బ్రేక్ అవుతుంది. కాబట్టి చిన్నగా అయినా పూర్తి చెయ్యండి. 0 డే మాత్రం ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, మోటివేషన్ మిమ్మల్ని స్టార్ట్ చేయిస్తుంది, కానీ డిసిప్లిన్ ఫినిష్ లైన్ వరకు తీసుకువెడుతుంది. నిర్ణయం మీదే. నేను మీ రాయ్ బాబాను. మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు డిసిప్లిన్తో ముందుకు సాగండి.